హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి. ముందుగా జీడిపప్పు 1 కప్పు, పిస్తా 1 కప్పు, 2 కొబ్బరి కుడకలు, వాల్నట్స్, బాదం పప్పు అండి 1 కప్పు, 500 గ్రామ్స్ డేట్స్ తీసుకోండి, కిస్మిస్ కూడా 1 కప్ తీసుకోండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ 1 కప్పు తీసుకోండి. ఆ తర్వాత డేట్స్ని అన్నిటినీ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా చిన్న చిన్న మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. వాల్నట్స్ అయితే మరీ చిన్న సైజులో కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంటే మంచిగా ఉండదండి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. ఒకటిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మరీ చిన్న సైజుగా కట్ చేశారంటే మనకి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు. కొబ్బరి కూడా ఇలా తురుముకోవాలి చూడండి. కొంచెం కొబ్బరి పొడి అయితే మిక్సీ పట్టుకోండి, కొంచెం అయితే పక్కన పెట్టేసుకొని అలానే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిస్తా, ఈ డేట్స్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. డేట్స్ అయితే కనుక వాటిల్లో ఉన్న గింజలు తీసి సైడ్కి పెట్టుకొని ఆ తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోండి డేట్స్ని ఇలాగా. మరీ మెత్తగా కాకుండా బరక పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అన్నిటినీ ఒక్కొక్కటిగా సపరేట్ నెయ్యి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే డేట్స్ అన్నీ మాడిపోతాయి, మనం తినేటప్పుడు మంచిగా అనిపించదు, మంచి ఫ్లేవర్గా రాదు. సో అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా ఒక్కొక్కటిగా మనము 1 కప్ తీసుకున్నాం కదా, 1 కప్కి చూడండి కట్ చేసుకుంటే ఎన్ని అయ్యాయో. మనం లడ్డూలు చేస్తే కూడా అన్ని అవుతాయి. సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఎప్పుడైనా ఫ్రై చేయాలండి. నెయ్యి కూడా బాగా వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే ఈ లడ్డులో టేస్ట్ అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. మనం నెయ్యి వేయకపోతే మాత్రం అంత టేస్ట్ అనిపించదు. ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా సపరేట్ వేసుకోకుండా అదే బౌల్లో వేసుకొని చూడండి ఇలా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎక్కువనే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఓకే, మనం డైలీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తినాం కదండి, ఆ పని ఈ పని అని పని చేసుకుంటూ మర్చిపోతూ ఉంటాం కదా. అందువల్ల మనకి బాడీలో విటమిన్స్ తక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తూ ఉంటాయి. అందుకని ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఒకరోజు టైం తీసుకొని స్పెండ్ చేసి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి లడ్లు చేసుకొని డైలీ ఒకటి తినండి, చాలా బాగుంటుంది. హెల్త్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఓకే, షుగర్ ఫ్రీ అండి, ఇందులో షుగర్ ఏమి ఉండదు. డేట్స్ తోటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, ఎక్కువ స్వీట్ ఉండకుండా ఒక మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలకు కూడా రోజు ఒకటి ఇవ్వండి, వాళ్ళు మంచిగా తింటారు. బ్రెయిన్ కూడా మంచి ఎదుగుతుంది, మంచి జ్ఞాపక శక్తిని ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ మనం ఇంట్లో రోజు తినలేం కదండి గుర్తుపెట్టుకొని. సో అందుకనే ఇలా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజు తిన్నారంటే మొక్కల నొప్పులు కానీ పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మంచిగా ఉంటుందండి. మనకి ఎప్పుడు జ్వరాలు అలాంటివి రాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి, మల్టీవిటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. డేట్స్ కానీ కిస్మిస్ ఇవన్నీ తెలిసినవే కదా అందరికీ, కాబట్టి ఎవరు తినరు. నేనైతే చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది కదండి, వాళ్ళైతే తప్పకుండా ఇలా 6 మంత్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అలా ప్రతి ఒక్కటి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని లడ్డూలాగా చేసుకొని తినండి, మంచిగా తినాలనిపిస్తుంది. అలా 6 మంత్స్ తిన్నారంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మంచిగా రీగ్రోత్ అవుతూ ఉంటుంది హెయిర్. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ని. లేడీస్కి అయితే ఈ టిప్ నేను చెప్తున్నానండి, ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. 6 మంత్స్ డైలీ డ్రై ఫ్రూట్స్ తిన్నారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. చూడండి తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఈ లడ్డులో, మనకి మంచి ఫ్లేవర్ వచ్చేదంటూ ఈ తెల్ల నువ్వుల వల్లనే అండి. తెల్ల నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నేనైతే ఒక 100-150 గ్రామ్స్ అలా వేసాను. చూడండి మంచి అన్ని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, కొబ్బరి పొడిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేయించుకుంటామంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి వేయించుకుంటే, లేదనుకో కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ డేట్స్ని కూడా నెయ్యిలో మంచిగా కరిగించుకోవాలి చూడండి అలాగా.
అన్ని డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా. అన్నిటినీ ఒక కడాయిలో వేసుకొని ఈ డేట్స్ని చల్లారక ముందుకే ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్న బౌల్లో వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా అన్నిటినీ మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలిపెట్టుకోవాలి. ఇలాగా చల్లారిపోయాయంటే మనము లడ్లు చేసుకోవడానికి రాదు, విడిపోతూ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే మంచిగా నెయ్యి వేసాం కదా, అన్నిట్లలో చాలా నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మన చేతులు కాలుతున్నా పర్వాలేదు, లడ్లు అయితే చేసుకోవాలనుకుంటే కాలుతున్నా పర్వాలేదని చేసుకోవాలి. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ అలా వేసుకొని అయినా లడ్డు చేసుకోండి. కానీ చల్లారిపోయాయంటే లడ్లు చేసుకోవడం రాదు. చూడండి నెయ్యి తక్కువైపోయింది అనుకుంటే ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకొని ఉండలు కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఏమన్నా చల్లగా అయిపోయి ఉండలు చేయడం రాలేదంటే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి అలాగా తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ వెంటనే తీసేసి వెంటనే ఉండలు చేసేసేయాలండి, లేకపోతే రాదు, ఊడిపోతూ ఉంటాయి. ఓకే, నేను చెప్పాను కదండి లేడీస్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్స్లో. లేడీస్కి అనే కాదండి, ఈ జనరేషన్లో మగవాళ్ళకైనా సరే జుట్లు ఊడిపోతున్నాయి కదా. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే తప్పకుండా తినాలి ప్రతి ఒక్కరు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఇలాగ వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవాలి. ఫాస్ట్గా చేసేసుకోవాలి, అప్పుడే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. లేదనుకో ఇక చల్లారైపోతున్న కొద్దికి ఉండలు చేయడం రాదు. అలాగే ఒకరే కాదండి, 2-3 ఉంటే కూడా అలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలని. సో నాకైతే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉండి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి మా మమ్మీ ఇలాగా అన్నీ ఇలా చూపిస్తుంది, ఇలా చేసుకొని తినండి అప్పుడే మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా, అన్నీ వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా చేసుకొని తినండి అని చెప్తుంది. సో చూడండి నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే అవి చల్లగా అయిపోయి రావట్లేదు. అదిగోండి ఎంత టైట్గా నొక్కుతుంది చూడండి, అలా చల్లగా అయిపోయి ఊడిపోతూ ఉంది. అగో అట్లా అయిపోతుందండి. అందుకనే మా మమ్మీ నాకు పెట్టిస్తుంటే నేను బాగా ప్రెస్ చేసి లడ్డు చేస్తున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఫ్రీ ఉన్న టైంలో ఇలా డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండాలని ఏం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోటైనా చేసుకోవచ్చు. కాకపోతే డేట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే వాటితోటే మనకి షుగర్ ఫ్రీ లేకుండా, అంటే షుగర్ ఎక్కువ లేకుండా వాటితోటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా లడ్లు అయితే చాలా సింపుల్గా నీట్గా వచ్చేసాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.